చూసి అందరూ షేక్ అయిపోయారు కదక్క. అవునవును, షాక్ కొట్టి పైకి పోయారు. మళ్ళీ వచ్చారేంట్రా? నిన్ను చూద్దామని. అప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటి రగసాన్ చేస్తున్నారు? ఇదిగో మా అక్కతో పెట్టుకోవద్దు, మా అక్క అసలే కత్తి, వైజాగ్ కత్తి. నిజమేరా, మీ అక్క కత్తిలానే ఉంది. రేడుంబో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు లోపలికి వెళ్ళండి. బతికిపోయా. రేయ్, నేనెవరో ఏంటో నాకెవరి సపోర్ట్ ఉందో తెలియక వాగుతున్నట్టున్నారు. నాతో పెట్టుకున్నట్టు మీ బాస్ కి తెలిసిందంటే చేస్తారు. మా బాసే పంపించాడు ఇక్కడికి. ఏంటి, మీ బాస్ పంపించాడా? అవును రే, మీకోసం రూమ్ లో ఒకటి అరేంజ్ చేశాను. పొండి అంటే ఏ విస్కో స్కాచ్ అనుకున్నా. ఇంత మంచి కత్తిని అరేంజ్ చేసాడని తెలియదురా. అనుకున్నా, అయినా నా పిచ్చి కాకపోతే సీత వెళ్లి రావణాసుడిని నమ్మినట్టు నేను శంకర్ గాడిని నమ్మడం ఏంటి? నా కూతురు లాంటి దానివి అంటే సెంటిమెంట్ తో వదిలేశా. ఇప్పుడు అర్థమైంది, సెటిల్మెంట్లు ఎప్పుడు సెంటిమెంట్ తో చేసుకోకూడదని. తేల్చుకుంటా, ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటా. ఏ పోరే, ఏంటి భయపడి పారిపోతున్నావా? మల్లీశ్వరికి భయమా? మల్లీశ్వర్ అంటే భయపడే టైప్ కాదు, భయపెట్టే టైప్. మీతో డిస్కషన్స్ డైరెక్ట్ గా మీ బాస్ తోనే. ఓయ్, అసలు పెద్ద మనిషివేనా నువ్వు? ఒక్క మాట మీద ఉండవా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు మధ్యలోకి రాకు. నా కూతురు లాంటి దానివి, నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది అని చెప్పి ఆ వేస్ట్ గాళ్ళని ఎందుకు పంపించావు? మన మనుషులు ఎవరు అటు వెళ్ళలేదు బాబాయ్. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుడ్ల గుబ్బలాగా గోడెక్కి నన్ను చూసి కనుకొట్టారు తెలుసా? వాళ్ళు పండిట మనుషులు. పండిట వాడాడు మీకన్నా పెద్ద రౌడీయా? మరి బచ్చాగాడైతే ఆ ఇల్లు ఖాళీ చేయించొచ్చు కదా. ఏంటి నీ గోలా? అది ఎమ్మెల్యే గారు సెటిల్ చేసి చెరి సగంగా డివైడ్ చేసిన ఇల్లు. మిగతా సగంలోకి మేము ఎంటర్ కాకూడదని అగ్రిమెంట్. అగ్రిమెంటా? ఎమ్మెల్యే అగ్రిమెంటా? తొక్కలో అగ్రిమెంట్ ఏం కాదు. చూడు, మీకు చేత కాకపోతే చెప్పండి, ఆడి సంగతి నేను చూసుకుంటాను. ఏంటి చూస్తున్నావు? ఆడి ఫోన్ నెంబర్ ఉందా? 9882. డయల్ చేసివ్వయ్యా. మంగళవారం కుజుడు చాలా ఆకలిగా ఉంటాడు. ఒక్క బాడీ బ్లడ్ ఇస్తే సాటిస్ఫై గాడు, ఇంకొక బాడీ బ్లడ్ అడుగుతాడు. ఎందుకురా అనవసరంగా 2 మర్డర్లు? నా మాటిని సంతకం పెట్టను. ముచ్చడబడితే పెళ్ళానికి ఏ ముక్కు పొడకో రవ్వల నెక్లెస్ కొనిస్తారు గాని ఆస్తి రాసిస్తారా సన్నాస్? ఓ, ఫోన్ మోగింది. సూపర్, రావుకాలం కూడా స్టార్ట్ అయింది. హలో, దుర్గా మల్లీశ్వరం ఆడపిల్ల నన్నేం చేస్తుందిలే అనుకుంటున్నావా? అనుకోలా. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. కత్తి, వైజాగ్ కత్తిన్రా నేను. పీక కోస్తా. మీ ఆవిడ అనుకుంటా గిలగిల కొట్టుకుంటోంది. నువ్వు పోతావని కాదు, ల్యాండ్ పోతుందని. కట్ చేశాడు బచ్చగాడు. అయినా వీడితో ఫోన్ లో కాదు, ఎక్కడుంటాడు? బాబాయ్ ఏంటి దీని? నిన్నే అడిగేది. ఎక్కడుంటాడు? మల్లెపల్లి, నాంపల్లి, కుక్కట్పల్లి, ఎక్కడ చెప్పు. అమిత్పేట్, అంబపేట్, దూల్పేట్, మలక్పేట్, బేగంపేట్, ఎక్కడ కనపడ్డా సరే చీరేస్తా. ఖైరతాబాద్ వినాయకుడిని ఎక్కడ పెడతారో తెలుసా? ఎందుకు తెలీదు? 45 ఫీట్ వినాయకుడిని పెట్టారు కదా. ఆయన ముఖానికి ఆపోజిట్ గా ఒక ముఖద్వారం ఉంటది, అదే ఆ బచ్చగడి ఇల్లు. అడ్రస్ తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేస్తా? చంపేస్తా. ఏం చేస్తా? పీక కోస్తా. బాల్డీ అడ్డు ఫిష్. ఏంటి సార్ ఇది? తెలుగులో తుపాకీ, హిందీలో పిస్తోల్. దీన్ని పేల్చావనుకో అవతల డమ్మాలు. నేనేదో చంపేస్తానని మాట వరుస కంటే మీరు నిజంగానే గన్నిస్తారేంటి? నా ముందెవడన్నా కాలు జారితే తీసుకొని ఇస్తానేమో గానీ నోరు జారితే తీసుకొని ఇవ్వను. టేక్ ఇట్ అండ్ లేపే. ఎవడైనా ఇక్కడికి రావటం వరకే, వెళ్ళటం నేను డిసైడ్ చేస్తాను అన్నట్టు. కాంపిటీషన్ ఇంకా ఎన్ని రోజులు ఉందన్నా? 10 రోజులు సార్. ఓకే,
అదే 10 రోజులు నీకు టైం ఇస్తున్నాను. ఆ అండి కాదు, అది కొడుకుని ఇచ్చేయి. నీ బిడ్డల గురించి నువ్వేం వర్రీ అవ్వబాక, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నాన్న ప్రభా, బాబాయ్. సబ్జెక్ట్ అర్థమైంది కదా, ప్రొసీడ్. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. సైలెంట్. అక్క ఎక్కడ ఉంది అంకుల్? మీ అక్క లోన ఏ అక్క లోపల ఉందంటారంట్రా? వెళ్ళు. ఏ సయ్యా! అక్క మేము వచ్చేసాం. అరే వచ్చేసారంటమ్మా మన జూనియర్ జాక్సన్స్ అందరూ. అన్నాడు రై, నేను మీకు తెలియదు కదా, నేను మీ తాతను రా. హలో తాత ఎక్కడ తాత మా ప్లే వరల్డ్? ప్లే వరల్డ్ ఏంట్రా, ఎస్ఎల్ వరల్డ్, కిడ్స్ వరల్డ్ అన్ని పైన ఉన్నాయిరా. సరే గాని నువ్వేంట్రా, నీ పర్సనాలిటీకి నువ్వు కూడా డాన్స్ చేస్తావా? మైకేల్ జాక్సన్ లా దుమ్ము దులిపేస్తా. వదిలేరు, అసలు ఈ ఫ్లోర్ వీక్ నాన్న. రేయ్, ఏంట్రా గొడవ? చూడండి కెలికి పిల్లంత లేడు, దొరుకుతలేడు బాబాయ్. అబ్బో సరే గాని నువ్వేంట్రా, నువ్వు డాన్స్ చేస్తావా? సరే నీ పేరేంటి? అబ్బో అడుగు బద్దంత లేవు, నీ పేరు జిరాఫీ. ఎలా ఏయ్, రండ్రా. ఏంటక్క ఇక్కడికి రమ్మన్నావు? అమ్మా అక్క పైకి వచ్చి అన్ని విషయాలు చెప్పుద్ది కానీ నువ్వు వెళ్ళు, వెళ్ళి పిల్లలతో ఆడుకో. సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్. వదిలేస్తా, వదిలే ముందు నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నానా ప్రభా, బాబాయ్. వీడి పేరు పాండా మహదేవ్, వీడి పండిట్ కొడుకు, ఓమనైజర్. అని నువ్వు కోకే తిప్పుతావో రేకే తిప్పుతావో, సత్యబాబు జడ తిప్పినట్టు గిర్ర 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 అని నీ చుట్టూ తిప్పుకుని ఒక ఫైన్ డే అడి పేక కత్తిరిచ్చేసేయి. సత్యం ముందు నా కొడుకు ఎంత బాధపడ్డాడు, దానికి 10 రెట్ల నా కొడుకు గిల్ల 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 మరి కొట్టుకు చావాలి. సార్ నా వల్ల కాదు సార్. నీ వల్ల కాదా? చెవరుగా ఎవడనింటే నిజం అనుకుంటాడు. నీ కెపాసిటీ నాకు తెలవదు. నువ్వెవరు? కత్తి, వైజాగ్ కత్తి, పేక కత్తిరిచ్చేస్తావు. అయ్యా, కత్తులు ఎప్పుడు నెత్తురు చెందించాలి కానీ కంఠము నీళ్లు కార్చకూడదమ్మా. వెళ్ళరా బాబాయ్, ఈ నీ అమ్మాయి అనుమానం నాకు తెలుసురా అబ్బాయి. పాప బయటికి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తేమో అని. ఎట్టెత్తరా, దాని పిల్లలు మన దగ్గర లేరు. ఆ మాత్రం జనరల్ లాంటి నీకు ఉంది కదమ్మా. ఉందిలే అమ్మా, వెళ్ళరా అమ్మా. బెస్ట్ ఆఫ్ లక్, గాడ్ బ్లెస్ యూ. మీ పిల్లల్ని అక్కలా కాదు అమ్మలా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. చూడు, రావు కాలం అయిపోవడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా నువ్వు సంతకం పెట్టలేదనుకో, ఇక మాటలు ఉండవు, యాక్షనే. ఏమంటావు? ఓయ్ పెద్ద మనిషి, పండిట్ అంటే నువ్వేనా? ఏమ్మా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చావా? రేయ్, నీకు 24 గంటలు సెటిల్మెంట్లు, డాక్యుమెంట్లు, మర్డర్లు తప్ప వేరే పనుండదా? అయినా నీ గొడవ నాకెందుకు కానీ, అసలు నీకు బుద్ధుందా? అరే, రెసిడెన్షియల్ ఏరియాలో పద్ధతి గల మనుషులుంటారు, అలాంటి చోట పోకిరిగాళ్ళని పెట్టకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? ఏంటి గుడ్లప్పకి చూస్తున్నావు? ఆనంద్ నగర్ లో నీ పక్క పోర్షన్ లో ఉంటున్నాను. ఎవరో నీ రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ అంట. వాళ్ళకి పనుండదు, పనున్న వాళ్ళని చేసుకునేవారు. ఇది నీ పెళ్ళాం కదరా? కాదన్నా, ఆమె ఎవరో నాకు తెలియదు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడ వాడితో గుసగుసలాడతావేంటి? రేయ్, మల్లీశ్వర్ అంటే ముద్దపప్పు టైప్ అనుకుంటున్నావేమో. తెలంగాణలో రాములమ్మ, కోనసీమ పోలేరమ్మ, రాయలసీమ రెడ్డమ్మ, పల్నాటి రుద్రమ్మ, బెజవాడ దుర్గమ్మ, టోటల్ గా
కత్తి వైజాగ్ కత్తిని తేడాలు వచ్చాయనుకో నరాలు నరాలు తెగుతాయి. గన్ ఎప్పుడైనా చూసావా? చూరుకుంటావు. మల్లీశ్వరి నా మనిషి. తేడా వచ్చిందో ఎవరిని వదిలిపెట్టు. ఈ రోజు నుండి నేను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఈ ఇంటికే కాదు, ఈ వీధికి కూడా రానివి. మహారాణి హ్యాపీగా ఉంటాను. వస్తాను. బాయ్.